హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పెద్దక్కాస్ కిచెన్. ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటెం చేసి చూపిస్తాను మీకు. ఒక్కసారి చేసుకుని తింటే ఎడిక్ట్ అయిపోతారు. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత బాగుంటాయి. ఈ సగ్గుబియ్యం మజ్జిగ మురుకులు. ఆ సౌండ్ విన్నారా ఎంత క్రిస్ప్గా ఉన్నాయో? వీటిని తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకోండి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక 2 టైమ్స్ క్లీన్ చేసుకోండి వాటర్తో. సగ్గుబియ్యాన్ని ఎప్పుడు 1 or 2 టైమ్స్ కన్నా ఎక్కువగా కడగకూడదు. ఎందుకంటే అందులో ఒక స్టార్చ్ ఉంటుంది కదా, అది పోతుంది. ఒక 2 టైమ్స్ కడిగిన తర్వాత వీటిని ఒక కప్పు తీసుకున్నాం కదా, 2 కప్పుల వరకు వాటర్ని మంచినీళ్ళని యాడ్ చేసుకొని నానబెట్టుకోండి. నానబెట్టి ఒక 4-5 అవర్స్ అలా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అల్లం, కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఘాటుగా ఉన్నట్లయితే కొంచెం తక్కువ తీసుకోండి. మీరు స్పైస్ ఎంతవరకు తినగలరు అనేది చూసుకొని వేసుకోండి. ఈ అల్లం పచ్చిమిర్చిని మిక్సీలో కొంచెం పేస్ట్ లాగా చేసుకోండి. సాల్ట్ కూడా కొద్దిగా వేసి పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ సగ్గుబియ్యాన్ని 4 అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి. ఇవి బాగా నానిపోయి ఉంటాయి. ఇలా మనం చిరిగినట్లుగా ఉంటాయి. చూసారు కదా, ఇలా అయిన వాటిని మనం ఒక జాలి బుట్టలో వేసుకొని వడకట్టుకుందాం. కొంచెం వాటర్ అనేది ఉంటుంది కదా, అది వార్చుకుందాం. ఇవి నానిన తర్వాత తక్కువ వాటర్ గాని ఉంటే వార్చుకోవాల్సిన పని లేదండి. ఎక్కువ ఉంటే మాత్రం కంపల్సరీగా ఇలా జాలి బుట్టలో పోసి వార్చుకోండి. ఈ సగ్గుబియ్యాన్ని పేస్ట్ చేసుకునేటప్పుడు కొంచెం కొంచెం ఈ వాటర్ని పోస్తూ మనం పేస్ట్ చేసుకోవచ్చు. ఒక 80% వరకు పేస్ట్ అవ్వాలి. ఒక 20% బరకగా ఉండేటట్టు చూసుకోండి. ఇది మిక్సీలో వేసి ఇలా పేస్ట్లా చేసుకోండి. వాటర్ని కూడా పోసుకోండి కొద్దిగా. ఇలా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి. కొంచెం బరకగా ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ స్టవ్ పై కడాయి పెట్టి ఒక 2-3 గరిటెల వరకు, గుంట గరిటె ఉంటుంది కదా, ఆ గరిటెతో 2-3 గరిటెల వరకు ఆయిల్ని మరిగించి పెట్టుకోండి. పక్కని ఒక బేషన్ తీసుకొని అందులో ఒక కప్పు సగ్గుబియ్యానికి 3 కప్పులు, అదే కప్పుతో 3 కప్పులు వరిపిండి తీసుకోండి. పొడి బియ్య పిండినే తీసుకుంటున్నానండి ఇక్కడ నేను. మీ టేస్ట్కి తగినంత సాల్ట్, నెక్స్ట్ జీలకర్ర వేస్తున్నాను. మీకు నచ్చితే నువ్వుపప్పు కూడా వేసుకోవచ్చండి ఇందులో. నేనైతే ఓన్లీ జీలకర్ర ఒకటే వేస్తున్నాను. కొంచెం ఇంగువను కూడా వేసుకుంటున్నానండి. ఇంగువ ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. ఇంగువ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయి ఈ మజ్జిగ మురుకులు అనేవి. ఇందులో మనం పేస్ట్లా చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకున్నానండి. కొంచెం స్పైసీగా ఉంటే ఇవి బాగుంటాయి కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను. ఇందులో పక్కన మరిగించి పెట్టుకున్నాం కదా ఆయిల్ కూడా పోసుకున్నానండి. ఒక 3 గరిటెల వరకు వేసుకున్నాను. అది గుంట గరిటె చూసారు కదా, ఆ గరిటెతో పోసాను నేను. పోసి బాగా ఇదంతా మిక్స్ చేసుకోండి. పిండిలో ఇవన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మజ్జిగ చూడండి, ఇక్కడ అలానే పలచగా ఉండకూడదు, అలాగని చిక్కగా కూడా ఉండకూడదండి. ఇలా ఉంటే మీడియంగా ఉంటే సరిపోతుంది. అందులో కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేస్తున్నానండి. నిమ్మరసం వేయడం వల్ల కొంచెం ఈ మురుకులు అనేవి కొంచెం వైట్గా వస్తాయి, కలర్ బాగుంటాయి, టేస్ట్ కూడా ఉంటాయండి. నెక్స్ట్ సగ్గుబియ్యం పేస్ట్ని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఈ పిండిలో వేసి బాగా కలిసేట్టు ఒకసారి కలుపుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మజ్జిగ తీసి పెట్టుకున్నాం కదా, అది కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవాలండి. ఇలాగా పచ్చిమిరపకాయల కారమే కానీ మామూలుగా ఎర్రకారం ఉంటుంది కదా, అది వేసుకోకండి, బాగుండదు అసలు. ఇలా మజ్జిగ పోసి ఇలా గట్టిగా కాకుండా అలాగని లూజ్గా కాకుండా చూసి కలుపుకోండి. నెక్స్ట్ మురుకులు గొట్టం తీసుకొని స్టార్ ప్లేట్ ఉంటుంది కదా, అది పెట్టుకోండి. ఒక హోల్ ఉంటుంది కదా స్టార్ ప్లేట్కి, ఆ ప్లేట్ పెట్టుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోండి. దీనికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోండి. మనం కలిపి పెట్టుకున్న పిండిపై ఒక ప్లేట్ను మూత పెట్టుకోండి. పిండి ఆరిపోకుండా ఉంటుంది. అలాగే ఒక ప్లేట్ కూడా తీసుకొని ఆ ప్లేట్కి కూడా ఆయిల్ అప్లై చేసుకోండి. ప్లేట్ మీద మనం ఇలా మురుకులు వేసుకోవచ్చు, లేదంటే ఒక క్లాత్ తడిపి క్లాత్ని వేసుకొని మీరు క్లాత్ మీద కూడా ఇలా మురుకులు ముందుగా వేసి పెట్టేసుకుంటే వేగించుకోవడానికి ఈజీ అవుతాయి. ఇవన్నీ చాలా మందికి తెలిసిన విషయాలు అయినా కొంతమంది తెలియలేని వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను నేను. ఈలోపు స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ మరిగించుకుందాం. ఈ ఆయిల్ మరిగే లోపు ఈ మురుకుల్ని ఇలాగా ఒక్కొక్కటి రెడీ చేసి పెట్టుకుందామండి. మీరు అలా క్లాత్ మీద కూడా వేసి రెడీ చేసి పెట్టుకోవచ్చు. మీరు ప్లేట్ తీసుకున్నాను కదా, స్టార్ ప్లేట్ అనేది, అది మీరు చిన్నగా ఉంటాయి కదా మురుకులు వేసుకుంటారు, జంతికలు అంటారు ఆంధ్ర సైడ్, ఆ ప్లేట్ కూడా మీరు పెట్టి వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ మరిగిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి వేగించుకుందామండి. ఫ్లేమ్ను హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి.
అలాగని హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి, పెడితే త్వరగా మాడిపోతాయి లోపల వేగకుండా. ఇవి ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా నేర్చుకొని చేసుకోవాలి కాబట్టి నేను చెప్తున్నానండి. నెక్స్ట్ వాయి వేయడానికి ముందు ఒక 2 నిమిషాలు ఆయిల్ని మరిగించిన తర్వాత మళ్ళీ సెకండ్ వాయి అనేది వేసుకోండి, వెంటనే వేయకండి. ఈ పిండిలో ఎలాంటి పప్పులు అంటే శనగపప్పు కానీ, పుట్నాల పప్పు కానీ, మినపప్పు కానీ, ఎలాంటివి కూడా పెసరపప్పు కానీ ఏవి వేయకుండా ఇలా ఒక్కసారి వరిపిండిలో ఇలా సగ్గుబియ్యాన్ని నానబెట్టి ఇలా వండుకొని తిని చూడండి, చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే. నెక్స్ట్ ఇందులో పిండి కలిపేటప్పుడు కొంచెం మరిగించిన ఆయిల్ పోసాను కదా, అలా ఆయిల్ పోయడం వల్ల బాగా కరకరలాడుతాయండి జంతికలు అనేవి. అదే ప్లేస్లో మీరు వెన్న కూడా వేసుకోవచ్చు. వెన్న వేయడం వల్ల కొంచెం ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటాయి, నెక్స్ట్ అంత కరకరలాడవండి. మెత్తగా ఎలా చెప్పాలి మీకు, మెత్తగా కరకరలాడుతాయి చూసారా, ఆ క్రిస్ప్ అనేది కొంచెం తగ్గుతాయి అన్నమాట. అవి బాగుంటాయి, కమ్మగా ఉంటాయి. కానీ వెన్నతో చేసినవి ఒక రకం టేస్ట్ వస్తాయి, కొంచెం ఆయిల్ పోసి చేసినవి ఒక రకం టేస్ట్ వస్తాయండి. ఇలా మీరు కూడా చేసుకొని తిని చూడండి. పిండి వంటలు ఇలా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసి చూపించాను కూడా, మీరు అలా కూడా వేసుకోవచ్చండి. అదే బిగినర్స్ అయితే మాత్రం అలా వేయలేరు, వేడి చేతికి తగులుతుంది కదా అని వేయలేరు, అందుకని వాటిని ప్లేట్ పైన వేసి చూపించాను. ఇలా మీరు కూడా చేసుకొని టేస్ట్ చేయండి, చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.